కాంగ్రెస్ బీఆర్ఎస్ డిఎన్ఏ ఒక్కటేనని వాళ్ళిద్దరూ గతంలో కలిసి పనిచేశారని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆరోపించారు. అయితే దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు, అధికారంలో కలిసి ఉన్నారు. మీ పార్టీ తీసుకెళ్లి కాంగ్రెస్ లో మెట్టి చేస్తున్నావు. కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు కాలు పట్టుకున్నారు పోయి మీరు. ఈరోజు మీరు మాకు చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళందరినీ చేర్చుకున్నారు మీరు. కాబట్టి కాంగ్రెస్ బీజేపీ ఒకటనేటువంటి ఒకటి మాట్లాడతాడు, ఇంకోటి మాట్లాడుతుంటాడు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. కాబట్టి వాళ్ళ చరిత్రనే ఒకరినొకరు కలిసినటువంటి చరిత్ర, వాళ్ళ డిఎన్ఏ ఒకటే. ఆ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే, రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలే. ఈ రాష్ట్రంలో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్నటువంటి ఆధారాలను దెబ్బతీయడం కోసము ఈ రెండు పార్టీలు కలిసి కొత్త నాటకానికి తెరలేపారు. అంటే ఈరోజు కాంగ్రెస్ను జాకీలు పెట్టి లేపుతున్నది, కాంగ్రెస్కు ఇతోధిక సహాయం అందిస్తున్నది. ఇవాళ గవర్నర్ గారు క్షణాల మీద ఆగమేఘాల మీద ఎమ్మెల్సీ నామినేషన్లను ఆమోదించిన పద్ధతి చూసినా కానీ, లేదా మొన్న 2 ఉప ఎన్నికలు ఒకేసారి నిర్వహించకుండా 2 అలగలగ్ నిర్వహించిన పద్ధతి చూస్తే కానీ స్పష్టంగా అర్థమవుతున్నది కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధం ఏదైతే ఉన్నదో. మన బండి సంజయ్ గారు కూడా బాహాటంగా చెప్పారు కదా, స్పష్టంగా చెప్తున్నాడు ఆయన, మీరు మేము కొట్టుకుండు కాదు, ముందు బీఆర్ఎస్ను ఖతం చేద్దాం అనే మాట మాట్లాడుతున్నాడు. ఇక్కడ గుంపు మేస్త్రి గారు కూడా అదే మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను అనేది రాష్ట్ర ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి, వాళ్ళు ఏం జరుగుతూ ఉందో అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి. నిన్న మొన్నటిదాకా మా మీద దుమ్మెత్తి పోసినారు, మీరేదో బీజేపీతో అంటగాగుతున్నారని. కానీ ఇవాళ ఎవరితో అంటగాగుతున్నారో ఈ పరిణామాలు చూస్తుంటే స్పష్టంగా కనబడతా ఉంది.